So hopefully my last T20, it will be in Chennai. Whether it's next year or in 5 years' time, we don't really know. సచిన్ కి దక్కిన రిటైర్మెంట్ అనేది ధోనికి దక్కలేదు. సచిన్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ క్రికెట్. యాజ్ ఏ సిఎస్కే ఫ్యాన్ గా నేను చెప్పేది ఏంటంటే జడేజా వదులుకోవడం అనేది చాలా బిగ్ డీల్. అంటే ధోని యొక్క క్రేజ్ ని క్యారీ అవుట్ చేయగలిగేది ఎవరైనా ఉన్నారంటే సంజు శాంసన్ క్యారీ అవుట్ చేయొచ్చు. Describe CSK in one word. Family. గుజరాత్ టైటాన్స్ లో ఉన్నప్పుడు అక్కడ ఇచ్చిన క్యాప్టెన్ సెకండ్ 2023 లో ఫైనల్స్ తీసుకెళ్లి క్యాప్టెన్ ని బొంబాయి ఇండియన్స్ ఈజీగా తీసుకున్నారు. ప్లేయరింగ్ అనేది బొంబాయి ఇండియన్స్ వాళ్ళకి ప్లేయర్ కావాలంటే ఇంకా వచ్చి తీసుకోవడమే. హాయ్ శామ్. హాయ్ కృష్ణ. ఐపీఎల్ ట్రేడ్ తక్కువ చేస్తామా? మొత్తం చాలా రూమర్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఎక్కువగా ఐపీఎల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ట్రేడింగ్ November 16th లాస్ట్ డేట్ ఉంది. కాకపోతే ఇప్పటికే చూసుకుంటే చాలా రూమర్స్. సిఎస్కే అయితే ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి, బట్ బొంబాయి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. బట్ ఈ సంవత్సరం ఎక్కువగా సిఎస్కే నుంచి ఎక్కువగా రూమర్స్ స్ప్రెడ్. ఇంకా ఐపీఎల్ చాలా టైం ఉంది. ఇప్పుడు నేను హడావిడి ట్రేడ్స్ విషయంలో మనం ఎక్కువగా నోటీస్ చేసింది జడేజా అండ్ సంజు శాంసన్ కాంట్రవర్సీ. జడేజా అనేది రీసెంట్ టైమ్స్ లో వచ్చాడు, బట్ సంజు శాంసన్ ఎప్పటి నుంచో ఆ టాపిక్ గా కనబడుతున్నాడు. లాస్ట్ 2 months ఎత్తి సంజు శాంసన్ ని ఎలాగైనా చెన్నైలో తీసుకొద్దామని చెన్నై ప్లాన్ ఆఫ్టర్ ధోని ఏదైనా చేద్దామని చెన్నై ప్లాన్. బట్ రవీంద్ర జడేజాని ఎక్కేసి సంజు శాంసన్ ని తీసుకొద్దాం అనుకుంటున్నారు. బట్ దీనిపైన చెన్నై ఫ్యాన్స్ ఎలా ఉండొచ్చు? యాజ్ ఏ సిఎస్కే ఫ్యాన్ గా నేను చెప్పేది ఏంటంటే జడేజా వదులుకోవడం అనేది చాలా బిగ్ డీల్. సంజు శాంసన్ తీసుకొచ్చి ధోనికి బ్యాక్ బోన్ నిలబడడం అనేది ఓకే, పాయింట్ తరగలే వాళ్ళు అనుకున్నది బెస్ట్. కానీ జడేజా బదులు ఇంకెవరినైనా కొత్తగా వచ్చిన ప్రేమిస్ కానీ అలా ఇంకెవరినైనా ఇప్పిస్తే పెట్టని నేను అన్నా. స్టార్టింగ్ నుంచి రాజస్థాన్ వీల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రాజస్థాన్ నీడ్ రవీంద్ర జడేజా. అది రాజస్థాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వేస్తుంది. రవీంద్ర జడేజాతో పాటు 3-4 అడుగుతున్నారు. బ్రేవిస్ ని, ఇంకా శాప్ కరన్ ని, అలా చాలా మందిని అడిగారు. బట్ సిఎస్కే రిజెక్టెడ్ డీల్స్. ఎందుకంటే అంత మందిని ఇచ్చేసి సంజు శాంసన్ తేడంలో దాంట్లో పాయింట్ లేదు. అస్సలు పాయింట్ లేదు. ఎందుకంటే అదేదో ఒకవేళ వాళ్ళు రిలీజ్ చేస్తే పోనీ ఆప్షన్ లో కొంచెం ఓవర్ బడ్జెట్ అయినా ఒక 20 crores అయినా పెట్టుకుని కొనుక్కోవడం అది వేరు. అవును. బట్ రవీంద్ర జడేజా అని ఒక 4-5 players ని ఇచ్చేసి శివం దుబేని కూడా అడిగారు. అంత మంది ప్లేయర్స్ ని ఇచ్చేసి మన శాంసంగ్ తేడంలో పాయింట్ లేదనే అనుకున్నాయి. ఎందుకంటే ఇంతగా కావాల్సి వస్తే ఒకవేళ లాస్ట్ ఇయర్ మెగా ఆప్షన్ లో ఇన్కేస్ ఏమన్నా తగ్గించుకొని 14 crores కి కేఎల్ రాహుల్కి వెళ్ళి ఉంటే చాలా బాగుండేదని నా ఒపీనియన్. దాని మీద ఏమంటావు? ఇప్పుడు జడేజా ఉన్నాడు, చాలా మంది అన్నారు జడేజా కెరీర్ స్టార్ట్ చేసింది ఆ టీమ్ లోనే, అన్ని వాళ్ళకి వెళ్ళిపోతే బెటర్ అన్నారు. సిఎస్కే ఫ్యాన్ గా అందరికి బాగా ఎవరు పెట్టారు. ఎలా అంటే ఒక మంచి కీ ప్లేయర్, సిఎస్కే కీ ప్లేయర్, ఒక మంచి ఆల్రౌండ్. 2022 వరల్డ్ కప్ నువ్వు అర్థం చేసావు లేదో, ఆ 2 balls 6-4 ఆ తర్వాత పార్ట్నర్షిప్ అయిపోయాడు సిఎస్కే ఫ్యాన్స్ కి. అంటే ఆ సీజన్ లో నేను ఎస్పెషల్లీ సిఎస్కే ఫ్యాన్. ఆ సీజన్ లో నేను నైట్ 2 ఎప్పుడో మ్యాచ్ అయింది 130. నేనే చూసాను ఆ రోజు. ముందు రోజు మ్యాచ్ క్యాన్సిల్ అయింది, తర్వాత రోజు చూసాను. తర్వాత రోజు ఈవెన్ వెయిట్ చేసాను. నైట్ 2 అప్పుడు మ్యాచ్ ఇది అయింది. ఆ లాస్ట్ 2 గోల్స్ మాత్రం పీక్స్. ఆ స్టేజ్ లో అందరూ హోప్స్ తెలుసుకున్నారు. ధోని కూడా అంత ఎప్పుడు ధోనిలో ఎమోషన్స్ చూడడం లేదు. అలాంటిది ఆ రోజు అంత ఎమోషన్స్ చూసి ధోని wanted to hug రవీంద్ర జడేజా ఎత్తుకొని అది ఆ మూమెంట్ అనేది కరెక్షన్ ఉంది సిఎస్కే లో. రవీంద్ర జడేజాకి, ధోనికి, సురేష్ రైనా ఉన్నప్పుడు సురేష్ రైనాకి ఇంకా మంచిగా కనెక్ట్. అండ్ అశ్విన్ ఇప్పుడు ఈ సీజన్ లో అశ్విన్ కూడా రిటైర్మెంట్ పెట్టేసింది. బట్ అలా చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోతుంది. ధోని కూడా ఎన్ని ఇయర్స్ ఆడతారు చెప్పలేం. మాక్సిమం ఇది లాస్ట్ స్టేజ్ కూడా అయిపోవచ్చు, లాస్ట్ సీజన్ కూడా అవ్వచ్చు చెప్పలేము. బట్ అలా కనెక్షన్స్ అనేవి పోతున్నాయి. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు అసలు రవీంద్ర జడేజా సిఎస్కేకి నెక్స్ట్ క్యాప్టెన్ అవుతాడని. బట్ క్యాప్టెన్సీలో తను చూస్ చేసుకోలేకపోయాడు. బట్ యాజ్ ఏ ప్లేయర్ గా అయినా ఉంచి వేరే ప్లేయర్ కోసం ట్రై చేస్తే బాగుందని నా ఒపీనియన్. ఎందుకంటే రవీంద్ర జడేజా ఇచ్చేసి సంజు శాంసన్ తేడంలో మీనింగ్ ఏదో పోనీ ఓకే, రవీంద్ర జడేజాకి సంజు శాంసన్ తేవాలనుకుంటున్నారు. పోనీ ఒక్క ప్లేయర్ ఎక్స్చేంజ్ అయితే ఓకే. బట్ ఆర్ఆర్ డిమాండింగ్ మోర్ దాన్ దట్.
ఆర్ఆర్కి సంజు శాంసన్ అవసరం లేదు. మ్యాక్సిమం సంజు శాంసన్ కూడా ఆ రన్ వదిలేయాలనుకుని ఎక్కువ లాస్ట్ ఇయర్ కూడా చాలా మ్యాచెస్ అనేవి ఆడలేదు, ఎక్కువ మ్యాచెస్ ఆడలేదు రాజస్థాన్ వాళ్ళు. టీమ్ కెప్టెన్ గా ఉన్న రియన్ పరాగ్ని క్యాప్టెన్సీ పెట్టుకొని మరి రియన్ పరాగ్ని ఆడిచ్చారు, ఎక్కువగా రియన్ పరాగ్ని ఆడిచ్చారు క్యాప్టెన్సీ మెటీరియల్ చేసి. అలాంటి సంజు శాంసన్ ఎక్కడో డిసప్పాయింట్మెంట్ అయ్యేదని లాస్ట్ సీజన్ అందరికీ అనిపించింది. ఓమర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, తన ఇంట్రెస్ట్ పక్కన పెడితే సంజు శాంసన్ ఇంట్రెస్ట్ పక్కన పెడితే ఇప్పుడు టీఎస్కేకి వస్తే టీఎస్కేలో కీ ప్లేయర్, ఇప్పుడు కీ ప్లేయర్ వదులుకోవడం చాలా కష్టం. వీళ్ళు దేని ప్లాన్ చేస్తారేమో తెలియదు కానీ చిన్న ప్లేయర్ నుంచి చేయొచ్చు, లేదంటే నగా వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. బట్ ఇప్పుడు కీ ప్లేయర్ మనం అనుకుంటాం ఓకే నెక్స్ట్ జడేజా బ్యాక్ బోన్ లో ఉంటాడు, ఇంకా మా జడేజా కూడా ఎక్కువ ఇయర్స్ ఆడేవాడు కాదు, ఆల్రెడీ 36 years 37 years. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఓకే ఇది ఫ్యాన్స్కి అవ్వద్దు, కాకపోతే శామ్ కర్న్ కూడా ఇచ్చేసి, ఎందుకంటే మనకి ప్రేస్ అటాక్ అంతా సిఎస్కి ప్రేస్ అటాక్ అంత గొప్పగా ఏం లేదు. ఏదో పతిరానా ఉందని కానీ పతిరానా కూడా లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయాడు, అంత పెద్దగా పెర్ఫార్మ్ చేసింది ఎవరు లేదు. శామ్ కర్న్ ఉంటే కొద్ది గొప్ప ప్లస్ పాయింట్ అయ్యేది, ఎందుకంటే 2 CR 2.5 వచ్చాడు శామ్ కర్న్, పెద్ద ఎక్కువ బడ్జెట్ కూడా ఏం కాదు, పర్లేదు. బట్ రవీంద్ర జడేజాని టేక్ ఓవర్ చేయడం అనేది నోట్ ఏ గుడ్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఇదేనే కాదు ఇంకా చాలా ట్రేడ్స్ జరుగుతున్నాయి. బట్ ఎస్పెషల్లీ దీంట్లో తీసుకున్నట్లయితే సంజు శాంసన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమందికి నాకు కూడా ఒక 50% 60% కరెక్ట్ అనిపించవచ్చు, ఎందుకంటే సంజు శాంసన్ ఆఫ్టర్ ధోని క్యాప్టెన్సీ మెటీరియల్. నా యొక్క ఏదంటే ధోని యొక్క క్రేజ్ ని క్యారీ అవుట్ చేయగలిగేది ఎవరైనా ఉన్నారంటే సంజు శాంసన్ క్యారీ అవుట్ చేయొచ్చు. ఆ విషయానికి అందరూ అగ్రీ చేస్తారు, అందరూ అగ్రీ అవుతాం. సంజు శాంసన్ అంటే ఇష్టపడతారు కూడా, లైక్ క్యాప్టెన్సీ కానీ అవన్నీ క్యాప్టెన్సీ మెటీరియల్ అవ్వచ్చు. అండ్ అతను కూడా చెన్నై కాబట్టి వికెట్ కీపర్ ఇవన్నీ కలుస్తాయి, మొత్తం ధోని ఆస్పెక్ట్ మొత్తం మిక్స్ అవుతుంది. అండ్ ఫ్యాన్స్ సినారియోలో ఆలోచించిన సిఇఓ కానీ కాశీ విశ్వనాథ్ వాళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారంటే క్రేజ్ క్యారీ అవుట్ చేయాలి. ఇప్పుడు ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ప్లేయర్స్ తీసుకొచ్చిన క్రేజ్ ఇంకెవరు తీసుకురాలేదు. నెక్స్ట్ ఇన్ కేస్ ఐపీఎల్ చూడాలన్నా ఇప్పుడు యాజ్ ఎ ధోని ఫ్యాన్ నేను ఒక ధోని రిటైర్ అయ్యాక మ్యాక్సిమం మ్యాచెస్ అన్ని స్కిప్ చేశాను, ఓడే కానీ T20 కానీ పెద్ద ఏం చూడండి. ఐపీఎల్ ధోని కోసం చూసేవాళ్ళం, చాలా మంది ఉన్నారు. అవును, అలాగా ఒకవేళ ధోని గనక రిటైర్ అయితే ఆ పేజ్ ని క్యారీ చేయగలిగిన దానికి ఎవరో కావాలి. రిషబ్ పంత్ అనుకున్నారు లాస్ట్ ఇయర్, బట్ అనుకున్న దానికంటే ఓవర్ ఐపీఎల్ పోయి వెళ్ళిపోయాడు, అంత బడ్జెట్ లో సిఎస్కే తీసుకోలేదు. కాబట్టి ఈసారి ఎవరన్నా క్యారీ ఇచ్చినా బాగానే ఉండే, దాన్ని కూడా బాగా క్యారీ అవుట్ చేస్తాడు. బట్ సంజు శాంసన్ కూడా మంచి డీలే, ఎందుకంటే యాజ్ వికెట్ కీపర్ ఉంటాడు, మంచిగా క్యారీ చేస్తాడు. ఈ పరంగా మంచిది, గేమ్ బాగుంటుంది. జడేజా అనేది ఒక ఎమోషన్ అయిపోయింది ఫ్యాన్స్, వదులుకోలేదు వదులుకోలేదు. పాయింట్ ఆఫ్ వ్యూలో అది డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ శాంసన్ రావడం అనేది ఇట్స్ బిగ్ బ్లో, వస్తుంది గేమ్ ప్లే ఎవ్రీథింగ్. నెక్స్ట్ సీజన్ అనేది ఎక్స్పెక్ట్ చేయకపోయినా ధోనికి రిటైర్మెంట్ వచ్చేసి, ఎందుకంటే ఆల్రెడీ 42 years old. అండ్ ధోనికి కూడా రావాల్సినంత క్రెడిట్స్ అనేది రాలేదు, ఎందుకంటే క్రెడిట్స్ ఎవరైనా అందరూ అంటారు. బట్ నా ఎక్స్పెక్ట్లో ఏంటంటే సచిన్కి దక్కిన రిటైర్మెంట్ అనేది ధోనికి దక్కలేదు. సచిన్ ఈజ్ ఏ బోర్డ్ ఆఫ్ క్రికెట్, అతనితో కంపేర్ చేయలేం. బట్ ధోనికి ఫ్యాన్స్కి ఎక్కడో చిన్న లోపల ఉండిపోయింది, రిటైర్మెంట్ సరిగ్గా దక్కలేదని. అండ్ ఓడీ రిటైర్మెంట్ చూసుకున్నా, టెస్ట్ రిటైర్మెంట్ చూసుకున్నా, T20 రిటైర్మెంట్ చూసుకున్నా, 3 ఆస్పెక్ట్స్ రిటైర్మెంట్ చూసుకున్నా, జస్ట్ ఏదో ఇంటికి వెళ్ళిపోయి ట్విట్టర్లో టైప్ చేసి ఇన్స్టాగ్రామ్లో టైప్ చేసి జస్ట్ పోస్ట్ చేయడం తప్ప మంచి రిటైర్మెంట్ అనేది ధోనికి అవ్వలేదు, ఇప్పటికొచ్చి అవ్వలేదు. తను అలాంటి కోరుకోడు. బట్ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం హర్ట్ అవుతాం. తను ఏమైనా అంత టైప్స్ తీసుకోడు, అలా తీసుకోడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ చూసుకుంటే T20 వరల్డ్ కప్ గెలిచాక T20కి రిటైర్మెంట్ ఇచ్చారు, అదైతే గుడ్ సైడ్, ఎందుకంటే వరల్డ్ కప్ గెలిచారు, ఎంతో కొంత రిటైర్మెంట్ జరిగింది. బట్ ధోనికి ఏం లేదు, 2019 వరల్డ్ కప్ లాస్ అయిపోయింది. అప్పుడు ఇచ్చేసిన రిటైర్మెంట్ ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకుని ఏదో రిటైర్మెంట్ సెలబ్రేషన్ చేసేవారు. బట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇంకా అతను ఆడేది ఓన్లీ ఐపీఎల్ ఫార్మాట్ లో రిటైర్మెంట్ ధోని ఆల్రెడీ అనౌన్స్ చేశాడు, చెన్నైలో లాస్ట్ గేమ్ ఆడతానండి. So hopefully by last T20, it will be in Chennai.
Whether it's next year or in 5 years' time, we don't really know. ఇప్పుడు చెన్నైలో లాస్ట్ గేమ్ ఆడితే ఈ ఇయర్ ఇన్ కేస్ ఒక వ్యక్తి అన్న ఆడకపోయినా చెన్నై ఫ్యాన్స్ ముందు రిటైర్మెంట్ ఇస్తే బాగుంటుందని ప్రతి ఒక్క చెన్నై ఫ్యాన్ కోరుకుంటాడు, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే ప్రతి ఒక్క చెన్నై ఫ్యాన్ ధోనికి కష్టం ఏదో ఒకటి ధోని అంటే వాళ్ళకి ఎమోషన్ సార్. ఎమోషన్. ఆ ఎమోషన్ ని మనం ఇచ్చేస్తాం. అతను ఆడేది ఒకే సీజన్, ఇంకా నెక్స్ట్ నుంచి కూడా మ్యాక్సిమం నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆడిన మా ఫ్యాన్స్ కి ఆడాలని ఉంటుంది, బట్ ఎలా ఉంటుంది అంటే ట్రోలర్స్ కి అతను ఒక పిక్చర్ అయిపోతాడు. 42 years వచ్చినాయి, ఈ ఏజ్ అసలు 35-36 years లోనే ఎవరో పెర్ఫామ్ చేయట్లేదు. అలాంటి 42 years లో విక్కీ కీపింగ్ చేయడం చాలా హార్డ్. నార్మల్ ప్లేయర్ ఎవరో వికెట్ కీపింగ్ వీళ్ళు 42 years లో అప్పుడు డైవ్స్ చేసుకొని వికెట్ కీపింగ్ చేయడం, ఆ ఏజ్ లో ఆ క్రెడిబిలిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బట్ అలానే ఎక్కడైనా తగ్గుతుందా అంటే లేదు. అతను 100% ఇస్తున్నాడు, వర్క్ కూడా బాగా జరుగుతుంది అక్కడ. బట్ ఎవరు ట్రోల్ చేయడం కూడా లేదు. కానీ అవి ఇంకా ఉంటారు, వీటి డెఫినెట్ గా ఉంటది. వచ్చిన తర్వాత ఏ ప్లేయర్ కి అయినా సరే, ధోని అని సచిన్ ఏమైనా ఎవరైనా ఉంటుంది. కానీ ట్రోలర్స్ తెలియదు ఏంటంటే పార్ట్ గేమ్ చూడట్లేదు, జస్ట్ ఏదో ఇది జస్ట్ క్యారీ కోసం, ఫ్రాంచైజీ కోసం. ధోని ఎందుకు ఆడుతున్నాడంటే ఫ్రాంచైజీ, ఇప్పుడు ఫ్రాంచైజీ నిలబడాలంటే క్రేజ్ నిలబడాలి, క్రేజ్ ఉండాలి, ఇంకా క్రేజ్ ఉండాలి. క్రేజ్ ఉండాలంటే ధోని ఉండాలి. ఆ ధోని లేకుండా క్రేజ్ క్యారీ చేయడం అంటే అవదు. సో చెన్నై మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది శాంసంగ్ తీసుకొచ్చి ధోని క్రేజ్ ని క్యారీ చేసే అవకాశం ఉందని. ఎందుకంటే చెన్నై కాబట్టి, అతను కూడా చెన్నై కాబట్టి ఎమోషన్స్, ఫ్యాన్స్ ఎమోషన్స్ కూడా ఇస్తుంది. సో శాంసంగ్ వచ్చి ఇంకో 2-3 years ధోనితో పాటు నిలబడి ఉంటే డెఫినెట్ గా అతను క్రేజ్ క్యారీ చేస్తాడు. 3 years అంటే అవ్వకపోవచ్చు, బట్ ఈ సీజన్ అయినా కొత్త సీజన్ ఆడుందా లేదా ఈ సీజన్ ఆడినా కలిసి మొత్తం సెట్ అయ్యింది ఇంకా. బట్ రవీంద్ర జడేజా మిస్ చేసుకోవాలి. ఎవరిని ప్లేయర్ తీసుకున్నా పర్లేదు. జడేజా అంటే మనదొక ఇది. బట్ అంత వర్తి క్యాండిడేట్ అంటే చెన్నైలో చూసుకున్నా, ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా జడేజానే. జడేజా పాయింట్ ఆఫ్ అయిపోతాడు, పుచ్చి అయిపోతాడు. ఎందుకంటే చెన్నైలో టాప్ ఉన్నది ఎవరంటే జడేజా, మోస్ట్లీ జడేజా ఉంటాడు. మంచి ఆల్రౌండర్, బౌలింగ్ వేస్తాడు. ధోనికి ఒక కీ ప్లేయర్ అని చెప్పొచ్చు. ధోని పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ధోని అసలు వికెట్ పడాలన్నా జడేజా ఇంటర్వ్యూ చేస్తారు. ఇప్పుడు అసలు హిట్టింగ్ చేయాలన్నా జడేజా ఇంటర్వ్యూ తన గ్రౌండ్ లో ఉంటే ఎక్కడికైనా బాల్ ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళిపోలేదు. ఫీల్డింగ్ లో మాత్రం ఇంకా నెంబర్ 1 ఫీల్డ్, ఓవరాల్ నెంబర్ 1 ఫీల్డ్ అంటే అంతకు మించి ఇంకా ఏం చెప్పలేం. అది అసలు అప్పుడు పాస్ లో ఉండేవారు, బట్ ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ జనరేషన్ లో జడేజా తన నెంబర్ 1 ఫీల్డర్. ఆ ఏజ్కి కూడా చాలా బాగా ఫీలింగ్ చేస్తారు క్యాచెస్ అని, డైవ్ క్యాచర్ ఎస్పెషల్లీ. అసలు ఆ మ్యాక్సిమం అసలు అతని జోన్ లో వస్తే ఎవరు బ్యాట్స్మెన్ కూడా డబల్ స్పీడ్ కూడా చాలా తగ్గించేస్తారు. అతని జోన్ లోకి వస్తే మ్యాక్సిమం సింగిల్సే, ఎక్కువ భయపడ్డావు. షోస్ కూడా ఎక్కువ ఉంటాయి. డైరెక్ట్ వికెట్ డైరెక్ట్ స్టంప్స్ కరెక్ట్ బౌలర్ చేతిలోకి వెళ్ళి ఇండియన్ టీమ్ లో కూడా తీసుకోవాలనుకున్నా అతను బ్యాటింగ్ బౌలింగ్ బాగోపోయినా అంత ఫీల్డింగ్ అన్నా తీసుకుంటాను పక్కగా. అంత క్రెడిబిలిటీ ఉంది జడేజాకి. బట్ ఫ్యాన్స్ దయచేసి చేసుకోవాలి. ఇక మనకు ఒక ప్లేయర్ రావాలంటే ఒక ప్లేయర్ నదులు కావాలి. సంజు శాంసన్ అనేది ఒక మంచి చాయిసే, కాకపోతే జడేజాని కొంచెం సాక్రిఫైస్ చేయాలి. చూడలేదు ఏమవుతుందో. అండ్ ఇది 100% ఒరిజినల్ కాదు కాబట్టి లైక్, బట్ మెయిన్ సీన్స్ లైక్ చాలా క్రికెట్ ఇన్ఫో కానీ కొన్ని పెద్ద ఛానల్స్ కవర్ చేస్తున్నాయి కాబట్టి ఇది మ్యాక్సిమం అఫీషియల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఇంకా మనకి ఎంతో టైం లేదు, November 15 కాబట్టి 3-4 days ఉన్నాయి. సో తెలిసిపోతున్నాయి వాట్ అనేది. అండ్ సో ఫ్యాన్స్ ఇప్పుడే అలవాటు చేసుకుంటే మంచిగా అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ విషయానికి వెళ్తే ముంబై ఇండియన్స్ ఎప్పుడు ప్రతి ట్రేడ్ లో, ప్రతి ఆప్షన్ లో, ప్రతి దాంట్లో ముంబై ఇండియన్స్ పేరు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏని విషయమైనా అవనివ్వండి, ముంబై ఇండియన్స్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఈ సీజన్ లో కూడా ఇషాన్ కిషన్ ని మళ్ళీ ముంబై ఇండియన్స్ ఆల్రెడీ ఎడిట్ చేసి ఎస్ఆర్హెచ్ పంపించారు. 11th అరౌండ్ ప్రైస్ కి ఎస్ఆర్హెచ్ తీసుకున్నారు. అంటే సరస్ లో కూడా ఒక స్లిప్లీ మినహా పర్ఫార్మెన్స్ సేమ్ అక్కర్లేదు. బట్ మళ్ళీ ముంబై ఇండియన్స్ రీవేట్ చేస్తున్నారు. తిలక్ వర్మని ఎస్ఆర్హెచ్ కి ఇచ్చారు.
అది కూడా ఒక పాజిటివ్ న్యూస్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మన తెలుగు తెలుగుడికి మన తెలుగు వర్గం వస్తున్నాడు మన టీం కి. అయితే పెద్ద హైకు ఇంకా ఫుల్ పుష్ అవుతాం అందరూ పుష్ అవుతాం. అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ లో తిలక్ వర్మ గేమ్ చూడొచ్చు. నేను మంచి ఫామ్ లో ఉన్నాడు తిలక్ వర్మ ఉన్నాడు. ఇషాన్ కిషన్ రీప్లేస్ చేయడం అనేది ఎస్ఆర్హెచ్ కి పాయింట్ ఆఫ్ వ్యూ లో మంచి చాయిస్ అని చెప్పొచ్చు. అది మనందరం తెలుగు యాజ్ ఏ తెలుగు సీజన్ అందరూ ఇష్టపడతాం అది చెప్పినట్టుగా. ప్లస్ ముంబై ఇండియన్స్ అనేది మాత్రమైంది అని చెప్పుకోవచ్చు. టేపు అవి ఎప్పుడు ఎవరు కావాలంటే అడ్డిపడినే కూడా చూసాం మనం. గుజరాత్ టైటాన్స్ లో ఉన్నప్పుడు కప్ కట్టించిన క్యాప్టెన్ సెకండ్ 2023లో ఫైనాన్స్ తీసుకెళ్లి క్యాప్టెన్ ని ముంబై ఇండియన్స్ ఈజీగా తీసుకున్నారు. క్యాప్టెన్ ముంబై ఇండియన్స్ అనేది మన ట్రేడింగ్ కెపాసిటీ ఎలాగంటే అమ్మాని ఎవరు అమ్మాయి ఫ్యామిలీ ట్రేడింగ్ అనేది ముంబై ఇండియన్స్ వాళ్ళకి ప్లేయర్ కావాలంటే ఇంకా వచ్చి తీసుకోవడమే. ఎంతకైనా అవుతారు. ముంబై ఇండియన్స్ జోనర్ కూడా ఉంటది, బాగుంటది. ఆ డ్రెస్సింగ్ రూమ్ స్పేస్ కూడా కొంచెం లాస్ట్ ఒక 2 to 3 years నుంచి కొంచెం బ్యాక్ చాలా కొంచెం ట్రబుల్ అవుతుంది. కానీ ఆ ముందు మాత్రం చాలా 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 బాగుంది. వాళ్ళ బ్యాకప్ కానీ ప్రతి ఒక్క ప్లేయర్ ని వాళ్ళు బ్యాకప్ చేసే విధానం చాలా బాగుంది. ఇప్పుడు కూడా ముంబై ఇండియన్స్ బ్యాకప్ చేయాలనుకుంది ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ మే. హార్దిక్ పాండ్యన్ కానివ్వండి, నెక్స్ట్ తిలక్ వర్మని ఇచ్చేసి ఎవరిని ఇషాన్ కిషన్ తీసుకోవాలి. అతను కూడా ముంబై ఇండియన్స్. అవును, ముంబై ఇప్పుడు వాళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసేది ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ కోసమే. వాళ్ళు డెవలప్ చేసిన ప్లేయర్స్ ని వాళ్ళు తీసుకోవాలనుకుంటారు. ఇది గుడ్ సైన్ అని చెప్పొచ్చు. ఇషాన్ కిషన్ 70లో ఆడిన పెర్ఫార్మెన్స్ అనేది ఎస్ఆర్హెచ్ చేయలేదు. ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. ఎవరైనా దేనికోసం ఒక మంచి టీం కోసం బిల్డప్ కోసం పర్ఫెక్ట్ టీం బిల్డ్ అయిందంటే ఈజీగా అది ఎక్స్కో ఇలాంటి వాళ్ళు కూడా ఎంత ఎక్స్గా వెళ్తారు. మెయిన్లీ ముంబై ఇండియన్స్ తీసుకుంటే ఒక ప్లేయర్ కావాలి, ప్లేయర్ టీం అవసరం అనుకుంటే వెళ్తారు. ఇంకా ఎంతవరకైనా వెళ్తారు. ఇంకా నెక్స్ట్ ట్రేడ్ మనకి ఎవరు వచ్చింది కేకేఆర్ నుంచి. ఇది మ్యాక్సిమం అన్అఫీషియల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎవరంటే రసెల్ మజిల్ వాళ్ళ ఫ్యాన్స్ అందరు గుర్తుంటారు. ఎప్పుడైనా లాస్ట్ లో ఒక 10 balls కి ఒక 30 అలా స్కోర్ చేయాలంటే బీస్ట్ కేకేఆర్ కి చేసేసి కెపాసిటీ ఉన్న ప్లేయర్ అంటే ఎంత తగ్గిపోయినా అతను పెర్ఫార్మెన్స్ ఎంత తగ్గిపోయినా ఒక మ్యాచ్ సీజన్ కి ఒక మ్యాచ్ నిలబెట్టేస్తాడు. ఆ మ్యాచ్ అసలు ఎంత ఎక్స్టెండ్ గా వెళ్ళిపోద్ది. ఎంత డౌన్ అవ్వంటే 12 balls కి 50 కొట్టాలని ఒక మ్యాచ్ కూడేస్తాడు. ఇప్పుడు రస్సెల్ గాని సునీల్ నారాయణ కూడా మంచి హిట్టింగ్ లో ఉన్నాడు. వాళ్ళిద్దరు కేకేఆర్ కి ఒక 2 కళ్ళు. సునీల్ నారాయణ అయితే డైరెక్ట్ ఆల్రౌండర్. కానీ బౌలింగ్ అలాగే అడుగుతారంటే ఢిల్లీ వాళ్ళు. ఇది అన్అఫీషియల్ మ్యాక్సిమం మనకి న్యూస్ లో వచ్చింది ఏంటంటే కేకేఆర్ కి ఎలా కావాలి ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఢిల్లీ అడుగుతున్న డీలేజ్ అంటే రష్యల్ని ఇచ్చేయాలంట, వరుణ్ చక్రవర్తిని ఇచ్చేయాలంట. ఇది దాదాపు మ్యాక్సిమం అవ్వదు, మ్యాక్సిమం అవ్వదు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి మిస్టేక్స్ పడినా వాళ్ళు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి ఒక 3 years ప్లే చేసిన కేకేఆర్ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ గా చూసారు వరుణ్ చక్రవర్తి. అవును, కేఎల్ రాహుల్ అనేది వర్తి ప్లేయర్, అది డౌట్ లేదు. రస్సెల్ అంటే ఓకే, వరుణ్ చక్రవర్తి అంటే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ గా కూడా మ్యాక్సిమం రస్సెల్ కూడా మ్యాక్సిమం వదిలే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఫినిష్ రస్సెల్ లాంటి ఫినిషర్ మళ్ళీ దొరకడు. ప్లస్ లేరు మ్యాచ్ ఎలా అంటే ఒక టఫ్ పొజిషన్ ఉంది కదా, మ్యాచ్ పోయిద్ది అనుకున్నప్పుడు అతను వచ్చాడు అనుకో మొత్తం డౌట్ ఫాల్ లో ఉన్నా పోలీస్ కూడా చేస్తాడు. లాస్ట్ మూమెంట్ లో లాస్ట్ ఓవర్స్ ఎవరు వేయడానికి ఎవరు లేకపోతే ఖచ్చితంగా ప్లస్ మంచి పాజిటివ్ వైపు వస్తారు ప్రతిసారి కూడా. సునీల్ నారాయణ కూడా ఈవెన్ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ రెండు ఇంకా సునీల్ నారాయణ మనం తిప్పేసి వాళ్ళు ఇంకా ఒక 6-7 years ఉంచుకోవచ్చు. అతను ఏజ్ అయిపోయి క్రెడిబిలిటీ తగ్గిపోతే తీసేస్తారేమో. కానీ నారాయణ కూడా ఏజ్ ఎక్కువే, 35 ఉంటారు. ఫామ్ లో ఉంటారు. ఎప్పుడు వెస్ట్ ఇండీస్ స్పేస్ అనేది వాళ్ళ నేషనల్ టీమ్ లో ఆడరు. కానీ ఇక్కడ ఐపీఎల్ లో ఎప్పుడు మంచి
వాళ్ళకి కొంచెం వాళ్ళ నేషనల్ టీమ్ లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, పేమెంట్ రిలేటెడ్ కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఈ హాస్పిటల్ ఐపీఎల్ హాస్పిటల్ మాత్రం వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ వీక్స్ ఆడుతున్నారు. దారిలో మన చెన్నైలో కూడా చూసుకోవచ్చు. వేన్ రావో మ్యాచ్ విన్నర్, మ్యాచ్ విన్నర్స్. అతను కూడా ఒక మంచి డీసెంట్ చెప్పవచ్చు. అప్పుడు సిఎస్కే లో మెక్సికన్ బౌలింగ్ ఇప్పుడు జడేజాని రిప్లేస్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది గ్రీన్ రావు. క్యాచింగ్ ఎబిలిటీ కూడా సూపర్ క్యాచెస్ లో 3 times వచ్చాడు. అండ్ మెయిన్లీ బౌలింగ్ లీడర్ బోర్డు లో అతను రాగా ఉన్న ఆయన బౌలింగ్ లీడర్ బోర్డు లో ఖచ్చితంగా అతను పేరు ఉంటుంది. బౌలింగ్ లీడర్ బోర్డు లో బ్యాటింగ్ కూడా బ్యాటింగ్ కూడా వీక్స్ కొత్తాడు, మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సాంగ్ కూడా ఉంది కదా, సాంగ్స్ కూడా మంచిగా అతనే కంపోజ్ చేస్తారు. రావో మంచి ఎంటర్టైనర్. ఇప్పుడు కూడా టీమ్ డ్రెస్సింగ్ తోలి కోచ్ కదా. అవును తెలుసు. చెన్నైకి బౌలింగ్ 3-7 కి వస్తాడు. అదొక మంచి వైబ్ చెన్నై దాంట్లో. అండ్ గోయింగ్ బ్యాక్ టు ఈ డిపార్ట్మెంట్ లోకి వస్తే మాక్సిమం ఈ డీల్ అవ్వకపోవచ్చు. కేఎల్ రాహుల్ తీసుకోవడం వర్త్. కాకపోతే కాంగ్ ఒపీనియన్ ఏంటంటే కేఎల్ రాహుల్ ని లాస్ట్ ఇయర్ 14 tours తొక్కాడు. ఎవరు ప్రాక్టీస్ అయ్యని 24 tours పెట్టి బై చేసుకున్నారు. దానికంటే కేఎల్ రాహుల్ 14 tours అప్పుడే తెచ్చుకుంటుంటే పెద్ద డీల్స్ అనేది అవ్వకపోవచ్చు. జస్ట్ ఈజీగా మన కేఎల్ రాహుల్ ఇస్తాడు, రస్సెల్ ఉంటాడు, మొత్తం ఉంటాడు. మాక్సిమం ఈ డీల్ వాళ్ళ అడగడానికి జస్ట్ వెళ్ళి వాళ్ళ డిపెండ్స్. బట్ కేఎల్ రాహుల్ అయితే వర్తి క్లియర్. యాగే చూసుకున్నా అంటే గేమ్ పేస్ అన్నారు కదా. ఓపెనర్ దింపొచ్చు, మిడిల్ ఆర్డర్ దింపొచ్చు, వతం దింపొచ్చు, కూడా దింపొచ్చు. ఆశ్చర్యంగా పిక్స్ గేమ్ ఆడాడు కదా. కేఎల్ రాహుల్ ని పేరు పెట్టడం 14 tours అతను వర్త్ క్యాండిడేట్. ఆ ఒపీనియన్ ఏంటంటే పంత్ కంటే వర్త్ క్యాండిడేట్ అని నేను చెప్తాను. ఐదో పంత్ కూడా రిలీజ్ చేసి ఆలోచనలో ఉన్నారు. మరి పంత్కి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తగ్గిపోయారు సార్. ముందు ఇంకా పీక్ ఆడాడు. అవును. కాకపోతే పంత్ని కూడా రిలీజ్ చేసే ఆప్షన్ ఉన్నారు. మ్యాక్సిమం మనం ఎప్పుడు ఏ ఆప్షన్ చూసుకున్నా హైయెస్ట్ ప్రైజ్ మార్క్ వచ్చిన ప్లేయర్స్ పెద్దగా పర్ఫార్మ్ చేయాలి. అది ఐపీఎల్లో కానివ్వండి, పీకేఎల్లో కానివ్వండి, WPL ఏ దేంట్లో అయినా ఎక్కువ ప్రైజ్కి సేల్ అవ్వడం కానీ ఎవరో ఒకరు అసలు పెర్ఫార్మెన్స్ అనేది చాలా డిప్గా ఉంటుంది. అది ప్రతి సీజన్లో చూసుకోం. ఓకే, నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు కేకేఆర్ అని లేదు కూడా కేకేఆర్ అడుగుతుంది ఆర్సీబీని. పిల్సాన్ మాకు ఇచ్చే లాస్ట్ ఇయర్ సెన్సేషన్. అవును. అసలు ఆర్సీబీ కప్ కొట్టిందంటే పిల్సాల్ ప్లేడ్ వన్ ఆఫ్ ద మేజర్ రోల్. ఈ రోజు నిజంగా అలాంటి పిల్సాల్ ని ఈజీగా మాకు అడుగుతున్నారు ఆర్సీబీ. మేము ఎవరిని వెంకటేష్ అని ఇస్తానంటున్నారు 24 CR. అది పెట్టుకుంటే 24 CR లాస్ అయినట్టే ఆర్సీబీ. ఎందుకంటే వెంకటేష్ మెయిన్ ఫామ్ లో లేడు. నెక్స్ట్ వచ్చేసి 24 CR పెట్టి అతన్ని తీసుకునే కంటే మ్యాక్సిమం ఎలా చూసుకున్నా ఈసారి ఆప్షన్ వదిలేస్తారు కేకేఆర్. దానికోసం ఆప్షన్ లో 10 లోపు వచ్చేస్తారు. వెంకటేష్ తీసుకుంటారు. అది చెప్తారు. ఎందుకంటే మనకి వీళ్ళు కూడా మ్యాచ్ జరగదని జరగదు. బట్ వాళ్ళకి ప్రసాద్ కావాలి. ఆర్సీబీ కూడా ఎలాగంటే కొంతమంది ప్లేయర్స్ ని వాళ్ళు వదులుకోదు. మ్యాక్సిమం పిల్సాలి లాంటి ప్లేయర్ న్యాచురల్ ప్లేయర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు అప్డేట్ చేసుకుంటే ఓపెనింగ్ వచ్చి కోహ్లీతో బేరప్ అయ్యి కోహ్లీ నార్మల్ డిఫెన్సివ్ మైండ్ సెట్ ఆడతాడు. అంటే కొంచెం 30+ వెళ్ళాక మెల్లగా స్టార్ట్ చేస్తా ఉంటాడు. కాకపోతే మనకి సిలసాలు చూసుకుంటే టాప్ టఫన్ ఎలాగండి రాను ఒక 20 balls 50, 30 balls 50 అంటే ఆడి విట్టింగ్ చేస్తా ఉంటాడు. తర్వాత చిన్న స్ట్రైక్స్ ఆడతాడు. అంటే మంచి ఇన్నింగ్స్ కంప్లీట్ చేస్తాడు. మంచి అది మనం పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అలాంటి ప్లేయర్ కి ఇలాంటి ప్లేయర్ రీప్లేస్ ఉంటే ఒక్క మ్యాచ్ చెప్తున్నారు. అదైతే జరిగిన పని. ప్లస్ ఏంటంటే 24 CR వర్త్ క్యాండిడేట్ 24 22 ఎంతో గుర్తులేదు కానీ 20+ crores మన బిడ్డింగ్ లోంచి ఇచ్చేయాలంటే ఇప్పుడు ఆర్సీబీ దగ్గర తక్కువే ఉన్నాయి. నాకు తెలిసి ఒక 2-3 players రిలీజ్ చేస్తేనే కానీ ఆర్సీబీ 24 CR వర్త్ కాదు. దాని బదులు మినీ ఆప్షన్లో మంచి ప్లేయర్స్ వస్తారు. చాలా మంచి ప్లేయర్స్ వస్తారు. వాళ్ళని ఎవరైనా తీసుకుంటే నా ఒపీనియన్. లేదు అది కూడా ఈ ప్లేయర్ నీ ఫామ్ లో ఉన్న ప్లేయర్ ఎలా లేకుండా వదలరు. అదైతే వదలరు. అది కూడా ఇంకొక ఫామ్ లేని ప్లేయర్
ఫామ్ లో లేని ప్లేయర్ పావును ఉన్న ప్లేయర్ వదులుకోవడం అనేది అది కేకేఆర్ ఎలా ఆలోచించిందో తెలియదు కానీ కేకేఆర్ మైండ్ సెట్ ఏంటో చాలా మారిపోయింది ఈ సీజన్. రష్యన్లో వదిలేస్తానంటున్నారు అండ్ వరుస వెంకటేశ్వర వదిలేసినా తప్పలేదు కానీ ఫిల్సాల్ని ఇచ్చేస్తారని ఎక్స్పెక్ట్ ఏం చూస్తారు, ఒక మంచి టీం కోసం చూస్తారు. ఇదే ఫిల్సాల్ట్ కానీ అక్కడ తరం కానీ మంచి ప్లేయర్స్ అవసరం చూస్తున్నారు వాళ్ళు కూడా. కానీ దానికి సరిపడా అమౌంట్ ఉండాలి, దానికి సరిపడా ప్లేయర్స్ యువతలు ఇవ్వాలి కదా, వాళ్ళు ఒప్పుకోవాలి కదా. వాళ్ళు ఒప్పుకోవాలి. అదే కదా ఆర్సీబీ ఏం జరగాలంటే 2 sides ప్లస్ ఉండదు. ఆర్ఆర్ సిఎస్కి ట్రైల్ లాగా కనబడుతుంది. ఆర్ఆర్ ఎంతమందిని డిమాండ్ చేస్తుందంటే టీం మొత్తం అడిగితే టీం మొత్తం ఇచ్చి శాంసన్ ఇచ్చిలా ఉన్నారు. ఎందుకంటే ఎవరిని ఫస్ట్ డూబేని అడిగారంట, డూబేని ఇచ్చేయమంటున్నారంట, శావ్కార్ని ఇచ్చేయమంటున్నారంట. జడేజా ఎలాగో తీసుకుంటారు, దాంతో పాటు వీళ్ళందరినీ తీసుకుంటే ఇంకా అసలు ఏమవుతుంది అసలు. యూపీ కూడా మంచి ప్లేయర్, చూబే లాంగ్ హిట్స్ కొడతాడు. ఒక ఎప్పుడైతే ఐపీఎల్ టోపీ గెలవడం ప్రతి ఒక్కరి పాత్ర తయారైపోతుంది. టూబే అవనివ్వచ్చు అండ్ స్టాండింగ్ ప్లేయర్ అప్ప యుద్ధం 6 కొట్టగల క్యాపబిలిటీ ఉంది చాలా బాగా. వస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డూబే వచ్చాడంటే స్పిన్నర్స్ ని ఆనేస్తారు. స్పిన్నర్స్ ని ఎవరు, అది ఏ క్యాప్ మీద స్పిన్ బౌలింగ్ ఎవరు, ఎందుకు ఎవరంటే స్పిన్ లో అతను చేసే విధానంతో మామూలుగా ఇంకా మొత్తం బాగుంది తెలిపోతే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. ఇలాంటి ప్లేయర్ కదా డూబే. అలాంటి వాళ్ళని డెడ్ ఈజీగా అడిగేస్తున్నారు ఈ ఆప్షన్. అవన్నీ ఎప్పుడు November 15th తెలిపోతాయి మనకి. అండ్ వన్ మోర్ బిగ్ న్యూస్, ఆర్సీబీ సేల్ లో ఉందంట. నేను కూడా ఉన్నాయి ఆర్సీబీ సేల్ లో ఉందంట. మరి వాళ్ళ ఓనర్ చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగ ఉందంటే, మాది మెయిన్ బిజినెస్ కేటగిరీ, మేము జస్ట్ ఓనర్షిప్ ఇస్తున్నాం, అమ్మేస్తున్నాం అని అనుకుంటున్నారు. మ్యాక్సిమం అదాని అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత టీం నేమ్ చేంజ్ చేస్తారా చేంజ్ చేయరా అనేది ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేస్తుంది. టీమ్ నేమ్ కూడా చేంజ్ చేస్తారు అయిపోయిన తర్వాత అని చాలా రూమర్స్ వస్తున్నాయి. రూమర్స్ అంటే అది ఇదే మాల్లో పెట్టింది మరి, అది చేంజ్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. కాకపోతే ఛాన్స్ కనెక్టెడ్ ఏమని అది అనేది ఛాన్స్ అనేది ఇప్పుడు వాళ్ళు టీము ప్లస్ ట్రోఫీ కొత్తగా ముందు చేంజ్ చేస్తే ఎగ్రీ అయ్యేవాడు. బట్ కొట్టాక ఇంత క్రేజ్ ఉన్నప్పుడు ఇప్పుడు చేంజ్ చేస్తే కనెక్ట్ అవ్వడం కూడా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇప్పుడు కొత్త ఓనర్స్ ని ఎవరు చూడరు, మ్యాక్సిమం ఓనర్స్ పట్టించుకోరు. ఏం కావాలి, పేరు కావాలి. ఆర్సీబీ అనే ప్లేయర్ మారిస్తే కొంచెం ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కూడా చాలా కష్టం అయిపోవచ్చు, చాలా కష్టం అయిపోతుంది. యాంటీ ప్లేయర్స్ నుంచి నువ్వు ఏం మాట్లాడినా కష్టం ఇంకా. బట్ ఏం చేస్తారో చూడాలంటే ఇంకా అది మాత్రం చాలా బిజీ అవుతుంది. అదైతే అఫీషియల్ వచ్చింది, ఎవరు తీసుకుంటారు అనేది ట్రేడ్స్ జరుగుతున్నాయి. మరి దాంట్లో ఎవరు వస్తే వాళ్ళే. ప్లస్ కొత్త ఓనర్ వచ్చి ఎలా మైండ్ సెట్ ఎలా థింక్ చేస్తాడో అన్నది పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించవచ్చు. అండ్ మెయిన్ బిజ్ లో ఈసారి ఆర్సీబీ ఫ్యాన్స్ కి మ్యాక్సిమం హ్యాపీ అని అనుకుంటారు. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం ని ఆర్సీబీ ఫ్యాన్స్ మిస్ అవుతారు. చిన్నస్వామి స్టేడియంలో మ్యాక్సిమం మ్యాచెస్ ఉండవట. అది అఫీషియల్ గా రాలేదు కానీ బట్ రూమర్స్ లో అయితే టాప్ న్యూస్ లో ఉండేది. మ్యాక్సిమం ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా కొంచెం హ్యాపీ అనుకోవచ్చు, ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంలో అంత మంచి రికార్డ్ ఉండదు. ప్రతి టీమ్ కి కంపేర్ చేసుకుంటే హోమ్ టీమ్ లో ఎక్కువ క్రేజ్ ఉంటది, టీమ్ లో ఎక్కువ విన్నింగ్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అవును, బట్ ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఎవే గేమ్స్ లో ఎక్కువ విన్నింగ్ ఉంటుంది, తెలిసిందే. బట్ ఇదంతా ఓకే అయితే ఎప్పుడు ఓనర్స్ చూసేది ఏంటంటే అన్నిటికంటే అన్ని స్టేడియం చూసిన అన్ని స్టేడియంస్ ఫుల్ అయినా వైజాగ్ ఎక్కువగా ఏం చేస్తారు. బట్ ఈసారి ఆర్సీబీ కనుక వేరే స్టేడియంస్ చూస్ చేసే అవకాశం ఉంటే వైజాగ్ ని టాప్ 1 గా చూస్ చేసే అవకాశం లేకపోలేదు. అది వైజాగ్ కానీ టాప్ 1 లో చూస్ అయితే 14 అవుట్ ఆఫ్ 7 మ్యాచెస్ వైజాగ్ లో ఉంటాయి. ఇంత వైజాగ్ లో కనుక ఉంటే ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాను గంటలు వేసుకుంటూ వెళ్ళిపోతాడు. నిజంగా నేను కూడా నాన్ ఆర్సీబీ ఫ్యాన్ గా ఖచ్చితంగా 2-3 మ్యాచ్లు కన్నా పక్క వెళ్తాను. వైజాగ్ లో మ్యాచెస్ ఉండడమే గొప్పట్టే అలాంటి 7 మ్యాచెస్ కంటిన్యూస్ గా ఇంకా పీక్స్ ఇంకా అసలు ఎప్పుడు ఢిల్లీ ఓనరో మన తెలుగు
కాబట్టి అతను ఇచ్చేవాడు. బట్ ఈసారి ఆర్సీబీ కూడా తోడైతే వైజాగ్ తెలుగు స్టేడియం డెవలప్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఆ 2-3 months కలకలాడిపోతుంది. ప్లస్ ఇంటర్నేషనల్ స్టేడియంస్ కూడా మనం చూసే అవకాశం. ఎందుకంటే ఇప్పుడే సంవత్సరానికి ఒక 2 మ్యాచ్లు వైజాగ్ లో పెడతారు. బట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ అనేవి అంతే ఎంకరేజ్ చేస్తారు. వైజాగ్ని ఎంకరేజ్ చేస్తారు, ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేస్తారు. మెయిన్ గా తెలుగు స్టేట్స్ లో ఆ కనెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లేయర్స్ క్రికెట్ కానీ ఏది స్పోర్ట్ తెలుగు ప్లేయర్స్ అనేది స్పోర్ట్స్ రిలేటెడ్ స్టేట్స్ లో చాలా కనెక్ట్. ఏం కావాలి సినిమా స్పోర్ట్స్ అది అయితే వాటిని వదులుదలం కెరీర్ సెటిల్ అవని ఎంత ఏది అవ్వని సినిమా టెలిటెడ్ ప్లేయర్స్ ఇంక్లూడింగ్ డేవిడ్ వార్నర్ చెప్తాడు, నాకు హైదరాబాద్ లో ఒక ఫ్యాన్ ఉంది, ఒక ఫ్యాన్ ఆర్మీ ఉంది అని. డేవిడ్ వార్నర్ కూడా చాలా బాగా చూసుకుంటే ఫీలింగ్ వస్తుంది. డేవిడ్ వార్నర్ కానీ ఇప్పుడు క్లాట్ కమిన్స్ వచ్చాయి, క్లాట్ కమిన్స్ కూడా అంతే ఆవరిస్తారు. కానీ అండ్ ఇంకో న్యూస్ ఏంటంటే మొన్న జరిగిన లాస్ట్ జరిగిన స్టాంపేడ్ వల్లే ఈ షీల్డ్ సేవ్ చేస్తారని చెప్పేసి ఇంకో న్యూస్ కూడా అది విన్నాను. రోమర్ అది కూడా పెడతాను రోమరే. బట్ ఆ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా కనిపిస్తుందంటే, మనోడు ఎక్కువగా బిజినెస్ వైపు ఫోకస్ చేస్తాను, నేను జస్ట్ టైం పాస్ కి తీసుకున్నాను ఆర్సీబీనని అతను పాయింట్ ఆఫ్ వ్యూ అతను ఇచ్చాడు. కానీ స్టాంపేడ్ అని చాలా మంది ఇప్పటికీ నాన్ ఆర్సీబీ ఫ్యాన్స్ అది ఎప్పటికీ ఉంటాయి. ఉండిపోయింది ఇంకా స్టాంపేడ్ చాలా ఎమోషనల్ తప్పలేదు ఇంకా కొంచెం అలా డిమాండ్ చేస్తూ ఉంటాయి. బట్ చాలా కాంట్రవర్సీ అయింది. ఆ కాంట్రవర్సీ తర్వాత ఆర్సీబీ అడ్మిన్ కూడా పోస్ట్ వేయడం కూడా చాలా తగ్గించారు. అందరూ ఏమనుకున్నారు, స్టాంపేడ్ వల్లే మొత్తం ఇవన్నీ జరుగుతాయి, నెక్స్ట్ ఇయర్ ఆర్సీబీ ఉండదని కూడా చాలా రూమర్స్ స్ప్రెడ్ అయిపోయాయి. ఆర్సీబీ ఉండదు, ఆర్సీబీ ప్లేస్ లో పత్రిక వస్తుంది. ఇప్పుడు అదే అనుకుంటున్నారు, ఆర్సీబీ పేరు తీసి వేరే పేరు పెట్టేస్తారు. కానీ పెట్టడం వరకు ఓకే, కానీ పెట్టాక దాన్ని కంటిన్యూ అంతే లెగసీ కంటిన్యూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదు మేము కూడా మాక్సిమం చేంజ్ చేయాలని నా ఒపీనియన్. చేంజ్ చేస్తే ఏం చేంజ్ సన్నివేశం కాదు అది. ఏంకున్న క్రేజ్ లైఫ్ 18 years ఉన్న అందరూ ఆర్సీబీ అంటే ఒక నోటెడ్ అయిపోయింది. అదే ఆర్సీబీ, సిఎస్కే, బొంబాయి ఇండియన్స్ గొప్ప. అది ఇంకా 17 years పోరాడి ఒక కప్పు తెచ్చారంటే ఆ టీం ఏం చేయించారంటే నార్మల్ విషయం కాదు. మ్యాక్సిమం ప్లేయర్స్ కూడా ఒప్పుకున్నారు, వాళ్ళతో డిస్కస్ చేసి అది కూడా ఒప్పుకోరు వాళ్ళు. ప్లేయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముండదు. ఇప్పుడు ఓనర్ ఎండ్ ఆఫ్ ద డే ఓనర్ కదా మొత్తం చూసుకొని. ఆర్సీబీ, బొంబాయి, సిఎస్కే అనేది ఆ 3 ఐపీఎల్ ఫ్యాన్స్ కి ఒక కళ్ళు అండి. ఆ 3 టీమ్స్ మ్యాక్సిమం చేంజ్ చేయకపోవడమే చాలా మంచిది, ప్రతి ఒక్కరి అభిప్రాయం. అండ్ నాకు తెలిసి ఓనర్ కూడా దీంట్లో పెద్దగా ఆల్రెడీ ఇంకా ఏం లేవు. ఎందుకంటే ఆర్సీబీ నేమ్ అంటేనే ఎక్కువ గేజ్ వస్తుంది. అండ్ విరాట్ కోహ్లీ కూడా మనం చూసుకున్న 2 to 3 years, మహా అయితే 3-4 years తప్ప ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేదు. ఎవరైనా ప్లేయర్ ఎవరైనా 40 years వచ్చేటప్పటికి చాలా కష్టం అవుతుంది. అది రోహిత్ శర్మ తీసుకుంటున్నారు, విరాట్ కోహ్లీ తీసుకున్నారు. నేను ధోని ఫ్యాన్ అయినా ఈ సీజన్ మంచిగా ఎండ్ ఆఫ్ ఇచ్చేస్తే ఫేర్వెల్ ఇచ్చేస్తే హ్యాపీగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత క్లోజ్ చేసుకుంటూ అంత ఇదవుతూ నెక్స్ట్ ఇంకా మనం మిస్ అవుతాం. అనలేము, కానీ తప్పదు. ఇంకా ఎండ్ ఆఫ్ ది డే పెరిగి ఎవరినన్నా ఎన్న అవ్వాలి. ఇవ్వకపోతే నెగిటివ్ వేలో కన్వే అవుతుంది కదా. ఇంకా అంత పెద్ద సర్వీస్ని 40 years కి ఏదో రిటైర్మెంట్ తీసుకుంటాడు. అది ధోని తీసుకోవడం తప్పే లేదు. నాకు తెలిసి ఈ మ్యాక్సిమం ఈ సీజన్ లాస్ట్ అనుకుంటాను. వచ్చేసి రిటైర్మెంట్ ఇచ్చేసి ఏదో ఒక్కసారి ఫ్యాన్స్ ఒక్కసారి కనెక్ట్ అయ్యి చేస్తే బాగుందని అనిపిస్తుంది. అండ్ ధోని కూడా చెప్పాడు, ఇది చెన్నై స్టేడియంలోనే ఇస్తాను. ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ మీద నేను ఆలోచిస్తాను. ఈ సీజన్ చెన్నైది మ్యాచ్ ఎక్కడ ఫైనల్ కానీ సెమీఫైనల్ కానీ చెన్నై ఈ లాస్ట్ మ్యాచ్ కానీ ఎక్కడైనా నేనైతే పక్కా వెళ్తాను. ఎందుకంటే ధోని లాస్ట్ మ్యాచ్ అంటే ఇంకా వెళ్ళాలి కన్ఫర్మ్. చెన్నైలో పక్కా వెళ్తాను. నేను ఆల్రెడీ చెన్నైకి ధోని చూడడానికి ఎస్పెషల్లీ 3 matches దాకా వెళ్ళాను. పక్కా ఈ సీజన్ అనేది కన్ఫర్మ్ గా వెళ్తాను. అండ్ అంతేనా? అంతే. ఇది గైస్ ఈరోజు వీడియో ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ చూస్తాను. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.